ఈరోజు సెవెంత్ క్లాస్ ఫస్ట్ టాపిక్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే టాపిక్ ఒకసారి చూద్దాం. సో ఈ టాపిక్లో మెయిన్గా మనకు నంబర్స్ అంటే అవి మనం రోజు చూస్తూ ఉండే నంబర్స్ కొంచెం ఎంత పెద్దవి అవి వాటి గురించి మన డైలీ లైఫ్లో మనము ఎక్కడెక్కడ చూస్తాం అనే దాని గురించి కొన్ని కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాము ఒకసారి ఈ టాపిక్. రైట్, మనకు 1,00,000ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న దీన్ని అంటే ఒక నంబర్స్ అనేవి ఒక ఆర్డర్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎంత అవుతుంది అంటే చూడండి 999 అంటే 999 అవుతుంది. ఇది లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 999కి 1 యాడ్ చేస్తే 1000 అవుతుంది. ఓకేనా? సో ఇది అంటే ఇప్పుడు ఈ 1 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉండే ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఈ 3 డిజిట్ యొక్క లార్జెస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 4 డిజిట్ ఉండే ఒక స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అంతే కదా? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? ఓకే, 4 9s అంటే 9,999 అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు లార్జ్ నెంబర్ అన్నాడంటే ఏదైనా సరే ఒక ఎక్కడైనా సరే లార్జ్ నెంబర్ అని అడిగాడంటే మనం ఎంత అడిగితే అన్ని 9లు పెట్టాలి. అంటే ఇప్పుడు 5 డిజిట్స్ లార్జ్ నెంబర్ అంటే 5 9లు రాయాలి. ఓకేనా? 5 9s. ఓకే, అర్థమైంది కదా? అలాగే సో 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అంటే 4 9లు రాయాలి. అదే 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకు 4 జీరోలు రావు అనమాట, 3 జీరోస్ వస్తాయి. ఇది చూసుకోండి, ఇది మనకు స్మాలెస్ట్. ఓకేనా? 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు 3 జీరోసే వస్తాయి. అదే 4 డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనకు అన్ని 9లు వస్తాయి. ఓకే, అది. సో ఇక్కడ ద స్మాలెస్ట్, ఇప్పుడు చూడండి దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? చూడండి 9,999, దీనికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఎంత అవుతుంది? 10,000. అంతే కదా? సో ఈ 10,000 అబ్జర్వ్ చేయండి, ఇది ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. అందువలన ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అయింది. ఎంత అయింది? 10,000 అయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్, ఇప్పుడే చెప్పాను లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఇది చూడండి, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే ఇది అవుతుంది కదా, 1 2 3 4 5. ఓకే, 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 9లు రాయాలి. ఓకే, 5 9s. అర్థమైంది కదా? ఇది లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవుతుంది. దానికి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్ అంటే 1,00,000 వాడు ఇచ్చేసాడు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇదే స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అంటే 1,00,000 అనే దాంట్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే 5 జీరోస్ ఉంటాయి. చూడండి, 6 డిజిట్స్ ఉంటాయి. సో 6 డిజిట్స్ ఉంటాయి, మనకు 5 జీరోస్ ఉంటాయి. 5 జీరోస్ ఉంటాయి. ఇది అంటే ఇంత ఒక నంబర్ ల్యాక్ అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి కోసం అనే ఒక చిన్న ఇక్కడ ఒక యాక్టివిటీ లాగా ఇది ఇచ్చాడు. సో ల్యాక్ అనే దాని గురించి మనము ఇంకా కొంచెం మనం నేర్చుకుందాం. ల్యాక్ అనేది ఎంత పెద్దది అంటే మనం ఏమన్నాడు? టాపిక్ నేమ్ ఏంటి? లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అన్నాడు. కాబట్టి ఈ నంబర్స్ గురించి ఎంత పెద్దవి అనేది చెప్పడం గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంకా ఏమన్నాడు? ఇక్కడ చూడండి, ఒక 99,995కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 99,996. ఇది 99,900, చెప్పండి, 99,997. ఇది 8. ఇది ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఇది ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి ఎంత అవుతుంది? దీనికి ఒకటి 99 అవుతుంది. 99,999 అవుతుంది. 99,999 కొన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 99,999 కొడితే 1,00,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 1,00,000. ఓకే, 5 జీరోస్ వస్తాయి. ఓకే, సో 1,00,000 అవుతుంది. ఇక్కడ ఇది 1,01,000 అనమాట. 1,01,000. ఓకే, 4 జీరోస్ 1 అనమాట. 1,01,000 అవుతుంది. అలాగా ఇవి ఇంకా మీరు తెలిసిందే కదా, ఇది 1,02,000, ఇది 1,03,000, ఇది 1,04,000. ఇది సో ఇలా మీకు ఇక్కడ కూడా చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. ఇదేంటంటే ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతే ఎంత అవుతుంది అనేది
ల్యాక్ గురించి మళ్ళీ ఇంకా ఒక చిన్న పజిల్ లాగా ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ల్యాక్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే రక్షిత హ్యాడ్ రక్షిత అండ్ సూర్య ఫౌండ్ దట్ ఇఫ్ దే ఏట్ వన్ వెరైటీ ఆఫ్ రైస్ ఏ డే. ఇప్పుడు వీళ్ళు ఒక రోజుకి వన్ వెరైటీ ఆఫ్ రైస్ కానీ ఒకవేళ వాళ్ళు తింటే దే వుడ్ కమ్ నౌ హియర్ క్లోజ్ టు ల్యాక్ ఇన్ ఏ లైఫ్ టైమ్. రత్న సజెస్ట్స్ వాట్ అంటే ఇప్పుడు వాడు ఏమంటుందంటే చూడండి, రక్షిత అండ్ సూర్య ఫౌండ్ దట్ ఇఫ్ దే ఆర్ వన్ వెరైటీ ఆఫ్ రైస్ ఏట్, ఓకే, రైస్ ఏ డే అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు రోజుకి వాళ్ళు ఒక వెరైటీ కానీ వాళ్ళు ఒకవేళ ఒక వెరైటీ రైస్ కానీ వాళ్ళు తింటే వాళ్ళు లైఫ్ టైం మొత్తం, ఓకేనా, చూడండి. సో వాళ్ళ లైఫ్ టైం మొత్తము వాళ్ళు ఒక లైఫ్ టైం చూడండి 1 lakh వెరైటీస్ తినే ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇన్ ఏ లైఫ్ టైం రత్న సజెస్ట్, ఓకే, వాట్ ఇఫ్ వి ఏట్ 2 వెరైటీస్ ఆఫ్, చూడండి, ఒకవేళ ఒక రోజుకి 2 వెరైటీలు కానీ 2 వెరైటీస్ ఆఫ్ రైస్ కానీ తింటే, ఓకే, డే, ఒకవేళ ఏం జరుగుతుంది, వుడ్ వి దెన్ బి ఏబుల్ టు ఈట్ 1 lakh వెరైటీస్ ఆఫ్ రైస్ ఇన్ 100 years. ఓకే, ఇప్పుడు అయితే ఒకవేళ 2 తింటే మనము 1 lakh తినే ఛాన్స్ ఉందా, 1 lakh వెరైటీస్ రైస్ తినే ఛాన్స్ ఉందా అని అంటున్నాడు. మీకు అర్థమైందా? రోజుకి ఒక వెరైటీ తింటే మనము వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో మనం 1 lakh వెరైటీస్ తినగలమా, ఓకే, అవుతుందా అని అంటున్నాడు. అలాగే ఒకవేళ 2 వెరైటీస్ రోజు తిన్నామా, అప్పుడైనా సరే మనం 1 lakh వెరైటీస్ తినగలమా అనేది ఇప్పుడు వాడు అడుగుతుండ్రో అక్కడ డిస్కస్ చేస్తున్న మ్యాటర్. మనం ఒక్కసారి దాని గురించి ఆన్సర్ చూద్దాం. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి. చూడండి, 1 డేకి 1 వెరైటీ, ఓకే, ఒక్క రోజుకి ఒక వెరైటీ తినడం అనుకోండి. ఒక 1 ఇయర్కి వాళ్ళు ఎన్ని వెరైటీస్ తినగలరు? 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కదా. రోజుకి ఒకటి చొప్పున ఎంత అయింది? 365 వెరైటీస్ అవుతాయి. ఎన్ని అవుతాయి? 365 వెరైటీస్ అవుతాయి. అవునా కాదా? ఒక రోజుకి ఒక వెరైటీ అయితే ఒక సంవత్సరానికి 1 ఇయర్కి 365 అవుతాయి. ఒకవేళ ఒక పర్సన్ ఒక 100 ఇయర్స్, అంటే ఒక 100 ఇయర్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం అనుకుందాం, 100 ఇయర్స్ అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఎన్ని వెరైటీస్ తినగలరు చెప్పండి? యాక్చువల్గా 1 ఇయర్కి అయితే 365, 100 ఇయర్స్కి ఎన్ని వెరైటీస్ అవుతుంది? 365 ఇంటూ 100 అనమాట. 365 ఇంటూ 100 ఎంత అవుతుంది చెప్పండి? 365, ఇక్కడ 00. అర్థమైంది కదా మీకు? అంటే ఎంత అయింది? 36,500 వెరైటీస్ మాత్రమే వాళ్ళు తినగలరు. అర్థమైంది కదా? సో ఒక పర్సను రోజుకు 1 వెరైటీ తింటే సంవత్సరానికి 365, 1 ఇయర్ 365. అప్పుడు 100 ఇయర్స్ ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకుంటే అప్పుడు వాళ్ళ లైఫ్ టైం 100 ఇయర్స్ అయితే 100 ఇయర్స్కి వాళ్ళు ఎన్ని వెరైటీస్ తినగలరు అంటే 36,500 మాత్రమే తినగలరు. అదే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ఒక 2 వెరైటీస్ కానీ, అంటే ఒక రోజుకి 2 వెరైటీస్ తిన్నారనుకోండి 1 డేకి. సో 1 డేకి ఎంతమ్మా? 1 డేకి 2 వెరైటీస్, ఓకే, 1 డేకి 2 వెరైటీస్ తిన్నారనుకోండి. అప్పుడు ఒక 1 ఇయర్కి ఎంత అవుతుంది? 365 ఇంటూ 2 అవుతుంది. ఓకేనా? ఇది మళ్ళీ చేస్తే ఎంత? చూడండి, 2 5 10, ఓకే, 0, 2 6 12 + 1 13, ఓకే, 2 3 6 + 1 7, 730, ఓకేనా? అంతే కదా? 730 వాళ్ళు వెరైటీస్ తినగలరు. ఓకే, అంటే ఒకవేళ 1 ఇయర్కి రోజుకి 2 వెరైటీలు తింటే వాళ్ళు 730 వెరైటీస్ తినగలరు ఒక 1 ఇయర్కి. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ 100 ఇయర్స్ ఉన్నారనుకోండి. ఒకవేళ లైఫ్ టైం 100 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు 100 ఇంటూ ఏమవుతుంది? 730. అంటే చెప్పాను కదా, ఇయర్కి 730 కదా. సో 100 ఇయర్స్కి ఎంత అవుతుంది? 730 ఇంటూ 100 ఎంత అవుతుంది? 73,000. ఇక్కడ కూడా 73,000 వచ్చింది. సో 73,000 వచ్చింది. ఇక్కడ కూడా 1 lakh అవ్వలే. అంటే వాళ్ళు రోజుకి 2 వెరైటీస్ ఆఫ్ రైస్ తిన్నా సరే వాళ్ళు 1 lakh ఇంకా అవ్వలేదు. చూసారా? అంటే వాళ్ళు మొత్తం లైఫ్ టైంలో రోజుకి 2 వెరైటీస్ ఆఫ్ రైస్ తిన్నా కూడా వాళ్ళు దాన్ని ఏమంటారు? కంప్లీట్ చేయరు. 1 lakh అయితే తినలేకపోతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఒక
3 వెరైటీస్ ఆఫ్ రైస్ తింటే ఏం జరుగుతుందో చూద్దాం ఒక్కసారి. ఓకే, 1 డేకి వాళ్ళు 3 వెరైటీస్ తిన్నారనుకోండి, 3 వెరైటీస్ ఆఫ్ రైస్ తిన్నారనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇయర్కి ఎంత అవుతుంది? 365 డేస్ ఉంటాయి ఇంటూ 3. ఓకే, 365 ఇంటూ చూడండి ఒకసారి మల్టిప్లై చేయండి. 3 5 ఆర్ 15. ఓకే, 3 6 ఆర్ ఎంత? 18 + 1 19. ఓకే, 3 3 9 + 1 10. ఎంత వచ్చింది? 1095. ఎంత ఏమో? 1095 వెరైటీస్. ఇప్పుడు 1 ఇయర్కి ఒకవేళ రోజుకి 3 వెరైటీలు 3 వెరైటీస్ ఆఫ్ రైస్ తింటే వాళ్ళు 1 ఇయర్కి 1095 అంటే 1095 వెరైటీస్ తినగలరు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాకలాగే, మనము ఆ పర్సన్ 100 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం, వాళ్ళ లైఫ్ టైము 100 ఇయర్స్ అనుకోండి. అప్పుడు వాడు ఎన్ని వెరైటీస్ తింటాడో చూద్దాం. ఏమవుతుంది? 1095 అంటే ఒక ఇయర్కి అంతా మనకు 100 కాబట్టి 1095 ఇంటూ ఇయర్కి 100 ఇయర్స్ కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? 1095 పక్కన 2 జీరోస్ వస్తాయి మల్టిప్లై చేస్తే. ఇప్పుడు చూడండి, 1s 10s 100 1000 10,000 ల్యాక్. చూసారా? 1 ల్యాక్ అయితే మనకు 1 ల్యాక్ అయితే వాళ్ళు తినే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఒక రోజుకి 3 వెరైటీస్ ఆఫ్ రైస్ తింటే వాళ్ళు ఇయర్ మొత్తం మనకు 1 ల్యాక్ని తినే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు చూసారా, ఇప్పుడు 1 ల్యాక్ అంటే మనకు ఏదో మామూలుగా అనిపించినా కూడా జనరల్గా ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకుంటే మనకు తెలుస్తుందన్నమాట. ఓకేనా? రైట్. ఇది నెక్స్ట్. సరే, ఇప్పుడు ఫిగర్ ఇట్ అవుట్ 1.1 చూద్దాం. చూడండి, దాని తర్వాత ఫిగర్ ఇట్ అవుట్, ఇప్పుడు మీకు చెప్పిన ఈ కాన్సెప్ట్ తర్వాత మనకు ఫిగర్ ఇట్ అవుట్ 1.1 ఇచ్చాడు. ఒక్కసారి ఫిగర్ ఇట్ అవుట్ 1.1 చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్ చింతామణి వాజ్ అబౌట్ 75,000. హౌ మచ్ లెస్ దాన్ 1 lakh ఈజ్ 75,000 అంటున్నాడు. అంటే ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం ద పాపులేషన్ ఆఫ్ టౌన్ చింతామణి అనే టౌన్లో 75,000 మెంబర్స్ ఉన్నారు. హౌ మచ్ లెస్ దాన్ 1 lakh ఈజ్ 75,000. 75,000 అనేది 1 lakhలో ఎంత తక్కువ? ఓకేనా? సింపుల్. దీని ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి, దీని ఆన్సర్ సింపుల్. ఏం రాస్తారంటే 1, ఇప్పుడు ఏమంది, మనం సబ్ట్రాక్ట్ చేసి సరిపోద్ది. 1 lakh అంటే ఎంత తక్కువ అంటే, ఇప్పుడు 1 lakhలోంచి అర్థమవుతుంది కదా మనకు, 1 lakh అంటే 5 జీరోస్ ఉంటాయి చూసుకోండి, 3 5 సరిపోయింది కదా, 1 lakh. ఓకే, 1 lakhలోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 75,000 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 75,000 సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంత తక్కువ ఎంత ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 15 10 ఉన్నాయి నెంబర్స్. 15 10 అనే నెంబర్స్లో 15 అనేది 10 కంటే ఎంత ఎక్కువ అంటే 5. 15 కంటే 10 ఎంత తక్కువ అన్నా కూడా 5. అంటే సబ్ట్రాక్షన్ మనం చేస్తాం. ఓకే, అది. సో ఇప్పుడు ఎంత తక్కువ అని అడిగాడు, మనం సబ్ట్రాక్ట్ చేస్తే 1 lakhలో 75,000 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 25,000. 25,000 అనమాట. సో ఇది మీరు ఇప్పుడు ఆన్సర్ ఏం రాస్తారు? దేర్ఫోర్. దీని ఆన్సర్ ఏంటి చూడండి, దీని దేర్ఫోర్ ఒకసారి చూడండి. దేర్ఫోర్ ఏం రాస్తారంటే 75,000 ఫస్ట్ దాని ఆన్సర్. 75,000 75,000 ఈజ్ 75,000 ఈజ్ 25. 75,000 ఈజ్ 25,000 లెస్ 25,000 లెస్ దాన్ ఎంతమ్మా? లెస్ దాన్ 1 lakh అనమాట. లెస్ దాన్ 1 lakh. మీకు అర్థమైంది కదా? సో 75,000 ఈజ్ 25,000 లెస్ దాన్ 1 lakh అనమాట. ఓకే, ఇలా రాయాలి. 75,000 అనేది 1 lakh కంటే 25,000. అదే ఫస్ట్ సమ్ ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? సెకండ్ సమ్ ఆన్సర్ చూద్దాం. ఓకే, రైట్. ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇన్ ఇయర్ 2024 ఈజ్ 1,06,000. హౌ మచ్ మోర్ దాన్ 1 lakh ఈజ్ హౌ మచ్ మోర్ దాన్ 1 lakh ఈజ్ 1,06,000. మీకు ఇది అర్థమై ఉంటుంది. చూడండి, ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇన్ ద ఇయర్ 2024 ఈజ్ 1,06,000. అయితే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే 2024లో, ఇదిగో 2024 ఇక్కడ ఇచ్చాడు. 2024లో అదే విలేజ్, అదే టౌన్ యొక్క పాపులేషన్ ఎంత అంటే 1,06,000 అట. ఓకే, ఇంతకి ఇంక్రీజ్ అయ్యి ఉంది. ఓకేనా? 1,06,000. అయితే ఇప్పుడు ఆ 1,06,000 అనేది 1 lakh కంటే ఎంత ఎక్కువ? ఎక్కువే కదా. ఎంత ఎక్కువ? 6,000 ఎక్కువ.
అంతే క్లియర్ తెలుస్తుంది కదా. సో 6000 ఎక్కువ. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే చూడండి, సెకండ్ సమ్ ఆన్సర్ చూడండి. సెకండ్ సమ్ ఆన్సర్ సేమ్ మళ్ళీ మీరు 1,06,000 మైనస్ 1,00,000 అనమాట. ఓకే, 1,06,000 మైనస్ 1,00,000. సో ఎంత అయింది క్లియర్గా 6,000 అనేది మనకు ఆన్సర్. దేర్ ఫోర్ ఏం రాస్తారు, దేర్ ఫోర్ 1,06,000 ఈజ్ 6,000 మోర్ దాన్ 1,00,000 అనమాట. సో ఏం రాస్తారు 1,00,000 చూడండి, ఇలా రాయాలి 1,06,000 is 6,000 more than 1,00,000 అనమాట. అర్థమైంది కదా. ఇది రాసిస్తే సరిపోతుంది. ఇది సెకండ్ దాని ఆన్సర్. అర్థమైంది కదా మీకు. సో ఎక్కువన్నా సరే మనం ఎంత ఎక్కువన్నా సరే సబ్ట్రాక్ట్ చేయాలి, ఎంత తక్కువన్నా సరే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఒక్కసారి చూడండి. బై హౌ మచ్ డిడ్ ద పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇంక్రీజ్ ఫ్రమ్ 2011 to 2024? ఏమంటున్నాడు, ఇప్పుడు 2011 నుంచి 2024కి ఎంత ఇంక్రీజ్ అయింది. సో దీనికి కొన్ని స్టెప్స్ చెప్తాను, ఒకసారి చూడండి. మీకు అర్థమైంది కదా. 2011 నుంచి 2024కి ఎంత ఇంక్రీజ్ అయింది. ఇది కూడా సబ్ట్రాక్షన్ సేమ్. ఓకేనా, చూడండి ఒకసారి థర్డ్ సమ్ చూడండి. ద పాపులేషన్ చూడండి, ద పాపులేషన్ ఏమంటున్నాడు, పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇన్ 2011 అంతేనా. 2011 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 75,000 ఇచ్చాడు. ఓకేనా, 75,000. ఇప్పుడు ద పాపులేషన్ సేమ్, ద పాపులేషన్ ఆఫ్ చింతామణి ఇన్ చూడండి, చింతామణి ఇన్ 2024 ఎంత ఇచ్చాడు 2024లో చూడండి ఒకసారి 1,06,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 1,06,000 ఇచ్చాడు. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి. అంతే కదా, డిఫరెన్స్ చేయాలి కదా. డిఫరెన్స్ ఎంత అవుతుంది, 1,06,000 మైనస్ 75,000 చేయాలి. అంతే కదా. సో ఎంత పెరిగింది అంటే డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది 31,000. అంతే కదా, వీటి మధ్య సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుందంటే 31,000 అవుతుంది. దేర్ ఫోర్ ఏం రాస్తారు, ద పాపులేషన్ ఇంక్రీజ్డ్. ఎంత ఇంక్రీజ్ అయింది, ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై ఎంత ఇంక్రీజ్ అయింది సార్ అంటే 31,000. ఎంత అయింది 31,000 ఫ్రమ్ 2011 to 2024. ఇది. సో థర్డ్ సమ్ అయిపోయింది. ఇక్కడికి మీకు మనకు ఫిగర్ ఇట్ అవుట్. ఫస్ట్ చాప్టర్లో ఉండే 1.1 అయింది. అందులో ఏం లేదు, ఇంకా చేయడానికి పెద్దగా ఏం లేదు. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనము మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.